Hello everyone, welcome to Tejas Navodaya and Sainik Coaching Center. TTWR Ashok Nagar Sainik School 2024 కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. దిస్ నోటిఫికేషన్ ఈజ్ ఎంటర్ ఇంటూ ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్ ఇంటూ ద 6th క్లాస్. సో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అంటే ఇప్పుడు 10th క్లాస్ చదువుతూ నెక్స్ట్ జూన్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో వాళ్ళకి, ప్లస్ ఎవరైతే ఇప్పుడు 5th క్లాస్ చదువుతూ జూన్లో 6th క్లాస్కి వెళ్తారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్. ఓకే, నేను ఇక్కడ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే 6th క్లాస్ రిక్రూట్మెంట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి రిక్రూట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూడండి, లేదా మీకు ఈ వీడియోతో పాటు చూసినా కూడా మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. ఓకే, సో 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. ఆల్ ద స్టూడెంట్స్, ఎస్పెషల్లీ బాయ్స్, దిస్ నోటిఫికేషన్ ఈజ్ ప్యూర్లీ ఫర్ బాయ్స్ దట్ మే బీ for the 6th class or that may be for the intermediate. Only boys మాత్రమే అప్లై చేయాలి. Okay, all the students boys in Telangana who are appearing for 5th class in April 2024. అంటే ఇప్పుడు ఏప్రిల్లో ఎవరైతే 2024లో 5th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో ఆ బాయ్స్ అందరూ అప్లై చేయొచ్చు. ఎగ్జామ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్లో చదువుతూ ఉన్న వాళ్ళు, ఆశ్రమ్ స్కూల్స్లో చదువుతూ ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతూ ఉన్న వాళ్ళు, జిల్లా పరిషత్ స్కూల్స్లో చదువుతూ ఉన్న వాళ్ళు, ఎయిడెడ్ స్కూల్స్లో చదువుతూ ఉన్న వాళ్ళు, యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్. మేడం, మరి మా అబ్బాయి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు, మరి మా అబ్బాయి అప్లై చేయొచ్చా? ఎస్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్సే అండి. సో అన్ని ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్. ఓకే, సో ప్రైవేట్ అంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 6th క్లాస్ విత్ సిబిఎస్ఈ సిలబస్. మీ పిల్లలు కనుక ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ టెస్ట్లో సెలెక్ట్ అయితే వాళ్ళు 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు ఫ్రీ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉంటుంది, అలాంగ్ విత్ హాస్టల్ ఫెసిలిటీ. కంప్లీట్ అన్ని ఫ్రీయే ఉంటాయి. మీకు షూస్, యూనిఫామ్, హాస్టల్, నెక్స్ట్ స్టడీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్. ఇక్కడ చూడండి, అదే డీటెయిల్స్ ఇచ్చారు. 6th క్లాస్ సిబిఎస్ఈ ఆర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విత్ సిబిఎస్ఈ సిలబస్ విత్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అండ్ ట్రైనింగ్ ఫర్ ఎన్డిఏ. ఎన్డిఏ మీన్స్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆర్ ఎస్ఎస్బి. ఎన్డిఏ అన్న ఎస్ఎస్బి అన్న ఒకటి. ఎస్ఎస్బి అంటే సర్వీస్ సెలక్షన్ బోర్డ్, అంటే మళ్ళీ ఈ ఎన్డిఏని. ఎన్డిఏ అంటే ఏమేమి వస్తాయి? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ మూడింటిని కలిపి డిఫెన్స్ అని అంటారు. సో ఎవరైతే ఈ స్కూల్స్ లో చదువుతారో వాళ్ళకి 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చూడండి, ఎన్డిఏ కోచింగ్ తో పాటు ఫ్రీ బోర్డింగ్, లాడ్జింగ్, యూనిఫామ్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బెడ్డింగ్ మెటీరియల్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఎట్సెట్రా ఇవన్నీ ఫ్రీగా వస్తాయి. అలాంగ్ విత్ గుడ్ సిబిఎస్ఈ కరికులం, అలాంగ్ విత్ ఫ్రీ ఎన్డిఏ కోచింగ్. అండ్ అంతేకాదండి, ఈ స్కూల్స్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోవడంతోనే ఎన్డిఏలో అంటే డిఫెన్స్లో అంటే ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు ఈజీగా రావడానికి అవకాశం ఉంది. నేవీలో కానీ, ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలి అని అంటే ఈ స్కూల్లో చదివిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు 5th క్లాస్ చదువుతూ ఉండాలి. అండ్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే కాదండి, ఇప్పుడు ఎవరైతే తెలుగు మీడియంలో చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. బట్ మీరు తెలుగు మీడియంలో చదివినా, ఇంగ్లీష్ మీడియంలో చదివినా ఎగ్జామ్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. అండ్ అదే కాదు, పేరెంటల్ ఇన్కమ్ వాళ్ళు అర్బన్ ఏరియాస్లో ఉన్నట్లయితే less than 2 lakhs అండ్ రూరల్ ఏరియాస్లో ఉన్నట్లయితే
<1.5 lakh ఉండాలి. అంటే మీరు దీనికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ని ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇవే కాదండి, సో సీట్ వచ్చిన తర్వాత ఇంకొన్ని సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. అవి ఏంటి అని అంటే క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డ్, మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్, టీసీ, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. సో ఇవన్నీ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అలాంగ్ విత్ 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ 4 ఫొటోస్ ఆఫ్ పేరెంట్స్. సో ఇవన్నీ కూడా మీరు సీట్ వచ్చాక ప్రొడ్యూస్ చేయాలి. అప్లై చేసేటప్పుడు ఈ అవసరం లేదు. ఇవన్నీ సీట్ వచ్చాక ప్రొడ్యూస్ చేయాలి. సీట్ అలాట్మెంట్. సో టోటల్ మీకు 80 సీట్స్ ఉంటాయి. ఆ 80 సీట్స్ లో 58 సీట్స్ ఎస్టీ వాళ్ళకే ఉంటాయి, ఎస్టీ బాయ్స్ కి ఉంటాయి. సో 80లో 58 ఎస్టీ బాయ్స్ కి ఉంటాయి అండ్ 1 గురుకులం ఎంప్లాయీ కోటా అండ్ 1 సీట్ ఇన్ స్పోర్ట్స్ కోటా. సో ఇక్కడతో 60 సీట్స్ పూర్తవుతున్నాయి. రిమైనింగ్ 20 సీట్స్ లో 5 సీట్స్ అదర్ క్యాస్ట్ అంటే ఓసీ వాళ్ళకి, 5 సీట్స్ బీసీ వాళ్ళకి, 5 సీట్స్ ఎస్సీ వాళ్ళకి అండ్ 5 సీట్స్ మైనారిటీస్ కి ఉంటాయి. ఓకే, సో ఎస్టీ వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఓకేనా, యూజ్ చేసుకోండి, ఎక్కువ సీట్స్ ఉంటాయి. నెక్స్ట్ మరి ఏజ్ క్రైటీరియా ఏంటి అన్నట్లయితే 1st April 2012 నుండి 31st March 2014 వరకు పుట్టిన వాళ్ళు అర్హులు. ఈ 2 డేట్స్ కూడా ఇన్క్లూజివ్. 1st April 2012 నుండి 31st March 2014 మధ్యలో పుట్టిన బాయ్స్ ఎలిజిబుల్. నెక్స్ట్ మరి ఎలా అప్లై చేయాలి అని అంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయగలం. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 రూపీస్. మీరు అప్లై చేయడానికి ఏమేం కావాలి అని అంటే మీ ఆ అబ్బాయిది అంటే ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో స్టూడెంట్ది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి స్కాన్ చేయించి <100 KB లోపు స్కాన్ చేయండి. అలాగే అబ్బాయి సిగ్నేచర్ కూడా కావాలి. అండ్ అంతేకాదండి, మీరు అప్లై చేసిన తర్వాత మీకు హాల్ టికెట్, ఎగ్జామ్కి వెళ్ళడానికి హాల్ టికెట్ వస్తుంది కదా, హాల్ టికెట్ మీద ఖచ్చితంగా ఇప్పుడు అబ్బాయి 5th క్లాస్ ఏ స్కూల్లో అయితే చదువుతున్నాడో ఆ స్కూల్ కి సంబంధించిన ప్రిన్సిపల్ లేదా హెడ్ మాస్టర్ తో సైన్ చేయించాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు యాజ్ వెల్ యాజ్ మీరు తర్వాత ఫిజికల్ ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం మనం. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ March 18th 2024. నెక్స్ట్ హాల్ టికెట్ ఎప్పటి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే April 1st 2024 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనంటే April 7th 2024 విచ్ ఈజ్ ఆన్ సండే. ఓకే, ఎగ్జామ్ డేట్ April 7th 2024. మీరు కనుక ఈ ఎగ్జామ్ ఏంటి అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్ లో మీరు క్వాలిఫై అయితే మిమ్మల్ని ఫిజికల్ ఈవెంట్స్ కి పిలుస్తారు. మరి ఫిజికల్ ఈవెంట్స్ లేదా ఈ ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనంటే 24th April 2024. చూడండి, April 7th ఎగ్జామ్ అవుతుంది. April 24th రోజు మీరు సెలెక్ట్ అయితే మీకు డెఫినెట్ గా కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. మాక్సిమం మీకు కాల్ చేసి చెప్తారండి. ఓకే, April 24th సెలెక్ట్ అయితే డెఫినెట్లీ కాల్ వస్తుంది. సో మనకి 17 days లోనే రిజల్ట్ వచ్చేస్తుంది. మరి ఫిజికల్ ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి అనంటే May 1st నుండి May 6th మధ్యలో ఉంటాయి. ఓకే, మీకు ఏ డేట్ ను వస్తాయి అనేది మీకు కాల్ చేస్తారు కదా 24th రోజు, అప్పుడు చెప్తారు ఏ డేట్ లో మీరు అక్కడికి రావాలి, ఫిజికల్ ఈవెంట్స్ కి ఏ డేట్ కి అపియర్ అవ్వాలి అనేది మీకు చెప్తారు. నెక్స్ట్ మరి అడ్మిషన్ ఎప్పుడు అనంటే జనరల్లీ స్కూల్స్ రీఓపెన్ అనేది June 12th ఉంటుంది కదా, ఈ లోపు మీ అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నారు కదా మేడం, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆ రిటర్న్ టెస్ట్ లో ఏ సబ్జెక్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. మీరు గనక 6th క్లాస్ అపియర్ అవుతున్నట్లయితే 5th క్లాస్ సబ్జెక్ట్స్ మీదనే మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ 5th క్లాస్ సబ్జెక్ట్స్ ఏమేంటి అనంటే తెలుగు నుండి మీకు 20 మార్క్స్ వస్తాయి అండ్ ఇంగ్లీష్ నుండి 30 మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ లో ఎస్పెషల్లీ గ్రామర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు, ఈ విషయం గుర్తుంచుకోండి. ఓకేనా, గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా చూసుకోండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 30 మార్క్స్. ఈ మ్యాథమెటిక్స్ లో ఎక్కువగా ఆర్థమెటిక్
అండ్ రీజనింగ్ బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. నెక్స్ట్ సైన్స్ 10 మార్క్స్, సోషల్ 10 మార్క్స్, ఇలా టోటల్ 100 మార్క్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. మరి ఎగ్జామ్ కి టైం ఎంత ఉంటుంది అని అంటే 3 hours టైం ఉంటుంది. అంటే 180 minutes టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్, 180 minutes, విచ్ ఈస్ ఏ టైమ్ బౌండెడ్ ఎగ్జామ్. సో మీరు స్పీడ్ మెయింటైన్ చేయాలి ఎగ్జామ్ లో. నెక్స్ట్ మరి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చేది. ఎంట్రన్స్ ఎగ్జామ్ 1:3 రేషియోలో పిలుస్తారు. అంటే ఒక సీట్కి గాను 3 స్టూడెంట్స్ ని కాల్ఫర్ చేస్తారు. అందులో ఎవరైతే ఫిజికల్ ఈవెంట్స్ లో కూడా క్వాలిఫై అవుతారో వాళ్ళకే సీట్ వస్తుంది. మరి ఫిజికల్ ఈవెంట్స్ కి ఏమన్నా హైట్ వెయిట్ క్రైటీరియా ఉంటుందా మేడం అంటే ఉంటుంది, అది చూద్దాం. సో 6th క్లాస్ స్టూడెంట్ కి 10 years ఉన్న వాళ్ళైతే 120 మినిమం 123 centimeters హైట్ ఉండాలి అండ్ మినిమం 23 kgs వెయిట్ ఉండాలి. 11 years ఉన్నట్లయితే మినిమం 127 centimeters హైట్ ఉండాలి అండ్ 24 kgs వెయిట్. అండ్ 12 years వాళ్ళైతే మినిమం 131 centimeters హైట్ అండ్ 26 kgs వెయిట్ ఉండాలి. ఇది మినిమం అమ్మ, ఇంతకంటే తగ్గకూడదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అండ్ సైట్ కూడా ఉండకూడదండి. నెక్స్ట్ ఇవి ఫిజికల్ ఈవెంట్స్. మరి ఫిజికల్ ఈవెంట్స్ 1:3 రేషియోలో సెలెక్ట్ చేస్తారు కదా మేడం. మరి ఫిజికల్ ఈవెంట్స్ ఏముంటాయి అని అన్నట్లయితే, సో 6th క్లాస్ స్టూడెంట్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి అపియర్ అయ్యే స్టూడెంట్ కి షటిల్ రన్ 6 meters ఉంటుంది. ఓకే, అది 5 times అయితే 20 marks, 4 times అయితే ఇలా డిఫరెంట్ టైమ్స్ కి డిఫరెంట్ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ 100 meters స్ప్రింట్ ఉంటుంది. ఓకే, అది మీరు ఎంత ఫాస్ట్ గా చేస్తే అన్ని ఎక్కువ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ హారిజాంటల్ జంప్ ఉంటుంది. మీరు జంప్ చేసే అంటే దీన్నే లాంగ్ జంప్ అని కూడా అంటారు. మీరు జంప్ చేసే డిస్టెన్స్ ని బట్టి మీ మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ జంప్ అండ్ టచ్ అంటే మీకు ఒక గోడ మీద డిఫరెంట్ హైట్స్ లో ఒక గీతలు గీసి ఉంటాయి అనమాట. మీరు ఎంత హైట్ కి, లైక్ పిల్లలందరూ కూడా మనం ఇంట్లో చూస్తూ ఉంటాం, ఉరుక్కుంటూ వచ్చి గోడ మీద ఉన్న లైన్ ని టచ్ చేయాలి ఎగిరి. సో పిల్లలు ఎగురులు దునుకులు ఇవన్నీ చాలా ఈజీగా చేసేస్తారు. నెక్స్ట్ టచ్ ఇన్ టోస్, ఒండ్రని టోస్ ని టచ్ చేయాలి. ఓకేనా, సో ఇవన్నీ మీ ఫిజికల్ ఈవెంట్స్ లో ఉంటాయి. ఒకటి రన్నింగ్, 2 స్ప్రింటింగ్, హారిజాంటల్ జంప్. ఇవి కాస్త ప్రాక్టీస్ చేయాలండి. రన్నింగ్, స్ప్రింటింగ్ అండ్ జంపింగ్ ఇవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకేనా, హారిజాంటల్ జంప్. నెక్స్ట్ జంప్ అండ్ టచ్ ఇన్ టోస్ ఇవి ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ వీటన్నిటికీ కూడా మార్క్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద నోటిఫికేషన్ రిగార్డింగ్ TTWR అశోక్ నగర్ సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ ఇప్పుడు 5th క్లాస్ చదువుతూ ఉన్న బాయ్స్ కి, దట్ టు ST బాయ్స్ కి చాలా యూస్ఫుల్. సో మీ సర్కిల్లో 5th క్లాస్ చదువుతూ ఉన్న ST బాయ్స్ కానీ ఏ క్యాస్ట్ బాయ్స్ ఉన్నా కూడా సో ఈ నోటిఫికేషన్ లేదా ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.